బావ ఇప్పుడు చేసుకోలే బావ లైఫ్ ఇప్పుడు ఏం లేదు కాబట్టి అదైతే పక్క స్వీట్ ఇష్టం ఉంటే మాత్రం పక్క ఎన్నోసార్లు చేసుకుంటాం టెన్షన్ పడుతుంది ఇక ఫుడ్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు అండి నిజంగా చెప్పాలంటే బాగా మంచి యాడ్ చేసింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వచ్చినాం. వచ్చిందన్నమాట. అంతే, నువ్వు చెప్పేది అంతే కదా. సారీ. హాయ్ అండి, మరో వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసిన. మళ్ళీ మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వచ్చిన. ఇప్పుడు చెప్పిన ఓకేనా, మీ ముందుకు అయితే వచ్చేసిన. అయితే ముందుగా అయితే హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ. ఈరోజు బావ బర్త్డే. అసలు బావ లైఫ్లో ఎప్పుడు సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు. అంటే ఆ రోజు గుర్తు కూడా అసలు బావకు ఈ రోజు గుర్తుకుందా బావ? అసలు బర్త్డే గుర్తులేదు, మనకేం పట్టలేదు కానీ ఇప్పుడు చెప్పింది. కాకపోతే ఇవ్వాలని పొద్దుగా లేవగానే అది బర్త్డే హ్యాపీ బర్త్డే బావ అని వచ్చి నాకు చెప్పింది. నా బర్త్డే అయ్యేలా 17 తారీఖు 7వ నెల 2025 అని చెప్పి అదికి వచ్చింది అన్నట్టు. అంతకుముందు అయితే సర్టిఫికెట్ లో ఉండేదేమో వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అలా తప్పు ఉన్నది, ఫేక్ ఉంటుంది. అసలు బర్త్డే అయితే ఇది. ఈ బర్త్డే ఎట్లా తెలిసిందంటే మా బాబు అప్పుడు మేము పుట్టినప్పుడు ఒక కాగితం మీద ఒక పేపర్ మీద రాసుకున్నా అన్నట్టు. మేము పుట్టగానే రాసుకున్నట డేట్లు అందరి. అన్న పుట్టినప్పుడు మేము మొత్తం ముగ్గురం కదా. ఇంకా జోగి చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు, మా బావాళ్ళు వీళ్ళైతే ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళు ముగ్గురు ఈ నెలనే ఉంది, 7వ నెలలే. మీ ముగ్గురు 7వ నెలలే. యాక్చువల్లీ ఇది ఎప్పుడు చూసిన చెప్పండి, నేను చూసిన దాన్ని. మా మామయ్య ఏమో ఆడ అంటే ఉన్న మస్తు రోజుల బ్యాక్, మా పెళ్ళైనాక 2 yearsకో 3 yearsకో అవన్నీ చదువుతా ఉన్నాము. అవి ఏమో కావాలంటే రేషన్ కార్డు చదివి లింక్లు అన్నప్పుడు వీళ్ళ అవి మా మామే రాసి పెట్టినమాట. ఎవరు దానికి పేపర్ రాసి పెట్టిండు, ముగ్గురిది రాసి పెట్టిండు. అప్పుడు నేను బాగా చూసిన. అంతకుముందు అది ఫేక్ అని చెప్పిండు కానీ రియల్ ఎంతో గుర్తుకులేదు అన్నాడు బాగా గుర్తులేదు రియల్ ఎంతనో అని. నేను మన పెళ్ళైన తర్వాతనే నేను ఆ కాగితాలు చూసిన. అంతకుముందు కూడా బాబు అన్నాడు కాగితాలు ఉన్నాయి రాసిన అని. నేను చూసినట్టు గుర్తు కానీ అంతగానో అంత క్లియర్ గా చూడలేదు, గుర్తులేదు, నాకు పట్టించుకోలే. నేను మొన్న చూసినాం కదా. చూసినాక అది మైండ్ ఉన్నది ఫస్ట్ లో, అప్పుడు స్టార్టింగ్ లో. కానీ అవి ఒకటే దాంట్లో అందరి రాసిండు. మా ముగ్గురివి డేట్ ఆఫ్ బర్త్, మా అన్నయ్య మా 2 అన్నయ్య నాయి ఒకటే పేపర్ రాసిండు. అంటే ఫస్ట్ అంటే వరుసగా రాసిండు కదా. అయితే అందరిది 7th month అందరిది ఈ నెలలో ఉంది, డేట్ వేరున్నాయి. నా డేటే గుర్తులేదు, అన్నల డేట్ కూడా నాకు గుర్తులేదు. నాది కూడా అంటే నాది 17 అని గుర్తుంది. కానీ ఎప్పుడో ఎవరైనా అడిగితే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే అప్పుడు ఆలోచించి నాది అని అప్పుడు గుర్తుకొస్తుంది, కానీ నాకు సడన్ గా గుర్తు రాదు. ఫేక్ ఐడి ఉంటది. 10th class మెమో మీద ఉన్నది అయితే 6th లో గుర్తు. ఎందుకంటే అప్లికేషన్ పెట్టినప్పుడు అదే డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి గుర్తుకుంటది. నాది కూడా ఇంకోటి చెప్పాలంటే నాది కూడా ఇట్లా 10th class ఉంది, అయితే కొంచెం అటు ఇటే ఉంది. నాది కూడా కొంచెం అప్పుడు చాలా వరకు అందరి అట్టే ఉంది. ఏదో ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చి అందరి అప్డేట్ చేసుకొని మొత్తం కరెక్ట్ చూసుకుంటారు అంతా. అప్పుడైతే అన్ని పేర్లు తప్పులు, డేట్ ఆఫ్ బర్త్ తప్పులు, అన్ని మిస్టేక్స్ ఉండేవి చాలా వరకు. ఓకే, ఎట్కెళ్ళి బర్త్ మళ్ళా బర్త్డే కాబట్టి నేను చెప్తున్నా. ఈరోజు బాగా బర్త్డే కాబట్టి బాగా అంటే బాగా సెలబ్రేషన్ ఏం చేసుకోవట్లేదు ఈరోజు కూడా. కానీ బాగా సెలబ్రేషన్ చేసుకుంటే ఏముంది బాగా, తప్పేముంది, కానీ చేసుకోవట్లేదు. కానీ ఈరోజు ఏంటంటే బాగా ఇష్టమైనది ఏమన్నా కొంచెం చేసి పెట్టాలని నాకు అనిపిస్తుంది. నాకు బాగా అంత నా బర్త్డే అని ఇంట్లో లేదు, కానీ నాకు కొంచెం ఉంది. బాగా ఎప్పుడు చేసుకోలేదు, బాగా లైఫ్ ఎప్పుడు ఏం లేదు కాబట్టి ఏమన్నా కొంచెం ఇష్టంలో చేసేయాలని నాకు ఉంది. కాబట్టి బాగా ఇష్టం ఎక్కువ ఏంటంటే స్వీట్ కొంచెం అంటే తింటాడు. అందులో ఎక్కువ ఇష్టం ఏంటంటే జిలేబీ. ఈ జిలేబీలు లడ్డూలు అంటే తింటాడు, ఇష్టమే. జిలేబీ ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే చెప్తే అంటే జిలేబీలు ఉత్తమ సామాన్యంగా దొరికేది, మన జాతరలలో తప్ప ఉత్తగా ఎప్పుడు దొరికేది. అందుకే ఏం కత్తి అయితే మామూలుగా దొరికాయి మనకు. ఎప్పుడు దొరుకుతాయి జాతరలలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఉన్నప్పుడు తెచ్చుకుంటాడు, ఇష్టంగా తింటాడు. అవి ఎన్ని వస్తే 1 కిలోకు 10 ముక్కలు వస్తే మంచిగా 3 ముక్కలు. ఇంకా మొన్న మా ఊళ్ళో తెచ్చుకున్నాము, పాసిపోయింది మళ్ళీ. మొన్న 2 months బ్యాక్ ఆ జాతర అప్పుడు తెచ్చుకున్నాము 1 కిలో అంత తెచ్చుకుంటే ఖరాబ్ అయిందని చెప్పి మళ్ళీ వాపస్ ఇచ్చినాం. అది కూడా వీడియో తీసినాము. వాపస్ ఇస్తే ఆమె సపరేట్ తీసుకుంది. ఎందుకు తెచ్చినావు ఏం కథ అని ఏమన్నా కొందరు అయితే నేను తీసుకోవాలి అందరూ, ఎందుకంటే ఖరాబ్ అయిందని ఆమెకు కూడా తెలుసు కాబట్టి సపరేట్ తీసుకుంది. ఇక నేను కూడా సపరేట్ వచ్చినా అట్లా అవుతుంది ఒక్కోసారి. అయితే ఈరోజు అయితే జిలేబీ వస్తున్నా. జిలేబీ ఇంట్లో చేద్దామంటే ఇప్పుడు మనకు అంటే ఒకసారి చేసింది వైట్ కలర్ అట్లే వచ్చింది, ఎల్లో కలర్ ఇంత అది పసుపు వేసేస్తుంది. ఆ కలర్ కొంచెం వచ్చింది అంతే. అది మంచిగా అనిపించింది, అట్లా తింటే మంచిగా ఉంటది. కాకపోతే మాకే ఎక్కువ
మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేబీ నాకు స్వీట్ ఇష్టం ఉంటే చేసేదాన్ని నేను ఒప్పుకుంటదాన్ని. అదైతే పక్కా స్వీట్ ఇష్టం ఉంటే మాత్రం పక్కా ఎన్నోసార్లు చేసుకున్నాను. నాకు అంటే నేను ఎక్కువ తింటా కాబట్టి ఈమె తినది. నేను ఒక్కరిని, ఇక మా పాప కూడా తింటది కానీ ఈమెకి ఇష్టం ఉండదు. అదే హాట్ అయితే కారం వస్తువులు అయితే పదార్థాలు అయితే ఏమైనా చేసుకుంటది. అందరం తింటాం కాబట్టి అది చేసుకుంటాం. అది అందరం తింటాం. నేను ఒక్కదాన్ని వేసుకుని నేను ఒక్కదాన్ని ఏం తినను. అవి అందరం తింటాం. బజ్జీలు గిజ్జీలు అయితే నేను ఎక్కువ తినా కానీ ఉన్నాయని నువ్వే తింటావు. చికెన్ మటన్ నేను తింటే శ్రద్ధ తింటది. అదే ఇప్పుడు ఇవైతే కూడా తింటాను తక్కువ తింటా. నేను బాగా బజ్జీలు తింటూ కూడా తక్కువ తింటాను అనమాట. ఆపోజిట్ ఫుల్. కానీ మొత్తం ఏంటంటే ఈరోజు అంటే మళ్ళీ ఇంకోటి జిలేబీ చేస్తుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదాంతో తెలుసు అన్ని అక్క ఇది లేదు అది లేదు అనుకుంటే నా ప్రజెంట్ ఇప్పుడు ఏమున్నాయో జిలేబీ చేసి పెడదామని చెప్పి జిలేబీ వేద్దాం అనుకుంటున్నాను. మైదా పిండి ఉంది, చక్కెర ఉన్నది, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే అవే కాబట్టి చేసేస్తున్నాను అనమాట. ఒక్కటే కప్పు చేస్తా. మసాలా అయితే మళ్ళా మైదా పిండి నా కోసం స్పెషల్గా చేస్తుంది అనమాట. ఈరోజు బర్త్డే రోజు చేస్తుంది. కొంతమంది అది వేసారు. నేను కొంచెం బేకింగ్ పౌడర్ ఈయన కూడా వేసారు. నేను వీడియో చూసిన నాకు ఇదంతా పెద్ద ఐడియా లేదు దీని మీద అయితే. కొన్ని 2-3 వీడియోలు చూసిన. కొంతమంది సోడా వేసారు, కొంతమంది ఏమో బేకింగ్ అది ఈనో వేసారు. కాబట్టి నేనైతే ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేస్తున్నాను కొంచెం ఉబ్బడానికి. కొంచెం తోడమే చాలా వేయాలి నాకు తెలుసు. ఎక్కువైతుందేమో. కొంచెము పసుపు వేస్తున్నా. కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసిన, కొంచెం పసుపు, లిటిల్ బిట్ ఉప్పు, సోడా, పసుపు. ఇక కొంచెం పెరిగేస్తుంది స్పీడ్గా కావాలి కాబట్టి. ఏమో నేను వేసేస్తున్నాను. తెలియనప్పుడు పెరుగు ఎందుకు వేస్తున్నావు? తోడ తెచ్చినట్టు చేసుకుంటే తినదు కదా. అవి ఎట్లా తినదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు చేసేసి వేసుగా పోయి పెరుగు అయితే చాలా ఉన్నది మళ్ళీ ఖరాబ్ అవుతుంది అని చెప్పి పుల్లగా అవుతుంది. అది ఈరోజు ఒక రోజు ఉంటే ఎక్స్ట్రా పుల్లగా పెరుగు ఎందుకు ఖరాబ్ చేయాలని అలా కలుపుతుంది. నేను నైట్ వేసిన దాన్ని నేను నిజం బాబా అర్థం కాదు. గిట్లు చేస్తున్నావు అయినా నన్ను నేను ఏం చేస్తలే, నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు పెరుగు వేస్తారా అంటే తెలియదు కానీ నేనైతే వేస్తున్నట్టు. ఎందుకు వేస్తున్నావు? మరి ఖరాబ్ అవుతుందని కదా వేసేది. అంతమంది ఒకసారి చేసిన పెరుగు వేసినట్టు చదువుకుంది అందుకే తొందర. అంటే అట్లా కాదు 2 days ఉంచుకో అంటే పిండి కలిపి 2 days ఉంచినట్టు అయితేనేమో మనకి ఏం వేయాల్సిన అవసరం. కొంచెం బేకింగ్ సోడా వేసి 2 days ఉంచుకున్న తర్వాత అంటే ఇది కలిపిందని 2 రోజుల తర్వాత వేసుకోవడం లెక్క ప్రకారం. ఫాస్ట్ కావాలంటే కొంచెం తొందర పులుపు ఎక్కాలంటే పెరుగు ఇట్లా వేసిరు. మన ఓన్ కంటెంట్ కాదు ఇది, కాపీ కంటెంట్. కానీ నాకు తెలియదు. ఒప్పుకోవాలి. వచ్చిన బిల్డప్ కొట్టదు మనం. మనకు తెలియనప్పుడు తెలియదని. ఎవరైనా అంతే. ఇప్పుడు ఎవరైనా వంట చేసే వాళ్ళు ఇంటి దగ్గర తల్లి నేర్పిస్తున్నా లేకపోతే ఇంకెవరైనా ఎవరైనా నేర్చుకుంటారు. ఎవరైనా అంతే ప్రపంచంలో. ఫస్ట్ వంటలు చేసిన వాళ్ళు మనకు తెలియదు కానీ ఫస్ట్ ప్రపంచం పుట్టక ముందు వంటలు ఫస్ట్ వాళ్ళు జిలేబీ అట్లా గిట్ట చేయాలని ఎవరు చెప్పారు. జిలేబీ గిట్ట చేస్తే మంచిగా ఉంటుందని ఎవరికి. కానీ ఇప్పుడు అందరు ప్రయోగాలు అవి చేస్తున్నారు. ప్రయోగాలు అయితే అందరు చేస్తారు. ఇక ఇప్పుడు వంటలు ఏం లేదు, తినే వస్తువులు ఏవి ఉన్నాయో అవన్నీ కలిపి ఒక దగ్గర వేసి మిక్స్ చేసి సాయంత్రం పొయ్యి మీద పెడితే అది కొత్త రకం ఉంటుంది. అంటే ఏం లేదు, అదే కదా. ఏంటిదిరా వాటరా? వాటర్ తాగుతావా? ఆడేం లేదు, వాటర్ ఇవన్నీ అవుద్దా? వాటరా? తీసుకో తాగు. ఏమంటే ఇదైతే బాగా మిక్స్ చేసుకున్నాను. మళ్ళీ పలస అయినాక మస్తు నూనె పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా నేను కానీ కలుపుడు ఎక్కువసేపు కలుపుతున్నా. ఓకే, దీని పక్కన పెట్టేస్తున్నాయి. ఇది అయితే చక్కెర అయితే 1.5 2 పోసుకురు మ్యాక్సిమం. కానీ నేను 1 కప్పు మైదాపిండికి 2 కప్పుల ఇది పోసుకురు. ఈ షుగర్ మనం అంతా ఏం తినం.
కాబట్టి అది వాటర్ అయితే కప్పు వస్తున్నా, ఒక కప్పుకు అరకప్పు వాటర్. ఎంత టైం పడుతుంది ఇంకా? నా కోసం చేస్తుంది కాబట్టి నేను అడుగుతున్నా. చేస్తున్నా, అయిపోతుంది. అయితే ఇప్పుడు ఎంత అవుతుంది టైము? మార్నింగ్ 11 అవుతుందా? పొద్దుగాల 11:30 ఏమో అవుతుంది టైము. జస్ట్ అయితే ఆకలి అవుతుంది, కొంచెము తినాలి. ఇది చేస్తుంది కాబట్టి ఆ స్వీట్ తిన్న తర్వాత ఆకలి తక్కువ అవుతుంది కదా. ఇంతకుముందు అయితే పార్సల్ వేసి వచ్చినప్పుడు పోస్ట్ ఆఫీస్కి పోయి పార్సల్ వేసి వచ్చిన. మీరు ఎవరో అడిగిరు యూఎస్ఏకి, సారీ ఇది యూఎస్ఏకి కానీ మన నెక్స్ట్ ఇప్పుడు అరబిక్ కంట్రీస్ వేరే కంట్రీలకు రావాలని ఒకళ్ళు అడిగిరు, కామెంట్ పెట్టిరు మేము లైవ్ చేసేటప్పుడు నిన్న. అయితే అలా అవి అడిగినుండి మరి రేటు మరి అంత ఉన్నదా, లేకపోతే అది నిజమేనా, లేకపోతే తక్కువ ఇట్లుంటుందా నాకైతే తెలియదు. నేను అడిగితే ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే హాఫ్ కేజీ అయితే 1300 1500 అట్లా అవుతుంది. హాఫ్ కేజీ దాటితే కిలో లోపు అయితేనేమో 1500 చిల్లర అట్లా అవుతున్నాయి. లేదంటే హాఫ్ కేజీ లోపు అయితే 1350 ఏమో అవుతుందని చెప్పారు. నేను కూడా ఆన్లైన్లో చెక్ చేసిన, అంతే చూపిస్తుంది. 1300 1500 అట్లా చూపిస్తుంది, 1800 అట్లా. మళ్ళీ ఇంకా కొంచెం పెరిగితే 100 రూపాయలు 150 రూపాయలు పెరుగుతుంది అన్నట్టుగా అలా లిస్ట్ ఉన్నది అన్నట్టు. లిస్ట్లో మరి అది నిజమే కాదా నాకు తెలియదు. మరి అంత రేట్ ఉన్నది, మరి అది నిజమా కాదా అర్థం కాలే. ఒకవేళ మీకు తెలుసుంటే ఒకసారి మాకు కామెంట్ పెట్టండి, అంటే ఒకసారి చెప్పండి. ఎందుకంటే నేను కస్టమర్ కేర్కి కూడా ఫోన్ చేసిన, అంటే పోస్టల్ ఆఫీస్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, కస్టమర్ కేర్ 24/7 అని. సండే హాలిడేస్ తప్ప మిగతా రోజులలో వాళ్ళు మనకు రిప్లై ఇస్తారు ఫోన్ చేస్తే. కాకపోతే ఇప్పుడు ఫోన్ కలుస్తలేదు వాళ్ళు. ఇప్పటిదాకా ట్రై చేసిన, ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి అడుగుదామని. కానీ మరి అంతంత రేట్ ఉన్నాయి, నిజమేనా కాదో చాలా డౌట్ ఉంది నాకైతే. ఒకసారి ఆన్లైన్లో కూడా చూసిన, అది కాకపోతే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో అడిగింది కరెక్టే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చెప్పారు అంతే అని చెప్పారు. కావచ్చు, నేను ఎప్పుడు పంపించలేదు, ఎప్పుడు తెలుసుకోలేదు అసలు ఫారెన్ కంట్రీస్కి పంపిద్దామని. మొన్న కూడా ఇది వరకు మేము శారీ బిజినెస్ చేసినప్పుడు కూడా ఒకళ్ళిద్దరు అడిగారు, తెలుసుకొని చెప్తా అని చెప్పిన. కానీ నేను మళ్ళీ తెలుసుకోలేదు. పోస్ట్ ఆఫీస్ ఎందుకంటే ఇక్కడ పెద్ద పోస్ట్ ఆఫీస్ ఉన్నది, పెద్దది ఉన్నది. ఇక్కడ మా ఊరిలో అయితేనేమో చిన్న పోస్ట్ ఆఫీస్ ఉంటాయి కదా, వాళ్ళకు ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళని అడగలేదు. ఇక ఈడల్లా అడిగిన, మొన్నటి నుంచి అడుగుతున్నారు, నాకే గుర్తుంటలేదు. నిన్న ఇద్దరు పెట్టిరు, తీసుకుంటాం ఖచ్చితంగా నాకు తెలుసుకొని చెప్పండి అని. కాబట్టి ఖచ్చితంగా కావాలని చెప్పి అడిగి వస్తే అట్లా చెప్పారు. రేటు ఎక్కువ రేటు ఉన్నాయి. ఇప్పుడు అసలు డ్రెస్ కంటే రేటు ఈ పార్సల్కే అవుతుంది, అంత అవుతుంది 1300 1500 అంటే కదా. అట్లా మా వాడు తానం చేయలేదు, ఏం చేయలేదు. తానం చేస్తావా అవి తానం చేస్తారా? తానం అప్పుడప్పుడు చూస్తాడు. ఇప్పుడు కొంచెం పని ఉన్నదని చెప్పి వాటిని బయటకు పంపించలేదు, మట్టి తింటున్నది. మళ్ళీ టీవీ వస్తుందంట. ఏం చూస్తావురా? అపో ఎలిఫెంట్ పెట్టానా? బేర్ 1 2 3 బేరా? ఓకే, ఏవో బొమ్మలు చూస్తాడు. అది ఏమొస్తుంది రా, ఆడొస్తుంది రా, అది కూడా చూస్తాడు. ఏమైంది నీ పని? అవుతుంది, కూర్చో రిలాక్స్గా. మరుగుతుంది చక్కెర పాకం. అయితే ఏం పాకం పడుతుందంటే నేను అది మన గులాబ్ జామ్ పాకం పడుతున్నా నేనైతే ప్రజెంట్. కొంచెం పల్సగానే ఉండాలి కొంచెం. అదే బంద్ చేస్తున్నా మరి అందుకే గింతే. కొంచెం ఎల్లో కలర్ వేస్తున్నది, ఎల్లో కలర్ పసుపు వేస్తుంది. పసుపు ఏం కాదు, తినొచ్చు. మరి కలర్ కొత్తిమీర పుదీనా ఇస్తామని ఏమయ్యా బావా, చికెన్ బిర్యానీ తినాలన్నా అసలు చికెన్ బిర్యానీ బాగా నన్ను చేసుకొని ఇస్తలేడు. చికెన్ బిర్యానీ తినేందుకు టైం ఉండదు, ఇంకో 4 రోజులు అయితే తినొచ్చు. అది చెప్తాం ఎప్పుడు అనేది. దావత్ చేసుకోండి. పచ్చగా అయింది, పచ్చగా పచ్చగా. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తారంటే పాకం వచ్చిన టైంలో నేను చూసిన వీడియోలలో ఏదంటే పటిక బెల్లం అన్న వేసి లేదా నిమ్మరసం అని వింటారు. నేను 2 చేస్తలేను, అది ఎట్లా రానిగా బంద్ చేస్తాను. ఇక మస్కపట్ట కూడా మంచిగా ఉన్నది, మస్కపట్లే కట్టుకోవాలి. ఏదైతే ఉంది అన్నీ ఈజీగా అయిపోతాయి అన్నట్టు. అందుకే నైటీలు కూడా అందుకే వేసుకుంటారు కదా.
మూతి తుడుచుకున్నారు, ముక్కు తుడుచుకున్నారు, పిల్లలు తుడుస్తారని ఇలా చెప్తారు కదా. నూనె వస్తుంది అదైతే ఆయిల్. బాగా సెటర్లు వేస్తే మస్తు. మన సబ్స్క్రైబర్స్ కి ఇప్పుడు తెలుసు నీ జోకులు అని. నీ జోకులు నాకు తెలుసు. అయితే అన్న ఒక 2 మెసేజ్ పెట్టింది, ఫొటోస్ పెట్టింది ఇప్పుడు మన ఛానల్ అప్లోడ్ చేయమని. అయితే మా అన్న ఏంటంటే ఒక సైకాలజీ ఏంది అది క్లాసెసా అదే ఫొటోస్ పెట్టిండు. నేను ఒకసారి పోస్ట్ చేస్తా, ఒకసారి చూడండి. అది దాని డీటెయిల్స్ ఇప్పుడు నేను చదవాలి. ఇప్పుడే వచ్చింది మెసేజ్, అది ఫోటో అయింది, పాకం తయారైంది. ఇప్పుడు దీన్ని బట్టలేసా, క్లాత్ కవరా? బట్టలేదు బాబు, ప్రజెంట్ కొన్ని కదా. ఎన్ని అయినా నేను తిన నాకు తిరుగుతుంది కదా. అట్లా బట్టలేదు. బట్ట చిన్నది లేదా? ఒకటి బనీన్ బట్ట ఖరాబైన పాత లేవా? అది ఒకటి చెప్పి పిండింది ఉన్నది, నేను ఇస్తుందా? తీసుకురా. నో వర్రీ, తీసుకురా. టెన్షన్ పడుతుంది ఇక. అది పెద్ద ప్రాసెస్. ఇక నీకు ఇష్టం లేకుండా మళ్ళీ చేస్తే తిన్నే తిన్నాడు. తీసుకురా, ఎట్లా సార్ దామన్నాడు. లేట్ అయితే బటన్ అయితే ఇంటింది ఒకటి. చేస్తున్నా మిడిల్ ఇప్పుడు చిన్న 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 వస్తు అలా పడుతుంది. వస్తుందా ఇలా? ఎంత పెద్ద అవుతుంది, ఫస్ట్ పెద్దగా అవుతుంది అది. అది బనీన్ క్లాత్. చూద్దాం మంచిగా వస్తుంది. ప్రయోగం చేస్తున్నాం. జస్ట్ ఇది బట్టతోని కవర్ వేస్తా అన్నది మా కవర్ వద్దని చెప్పి నేనే బట్ట అన్నా. కాకపోతే అలిగి చేస్తుంది. నాకు తప్పదని ఏం చేద్దాం మరి. అట్లా ఫస్ట్ కవర్ తీసింది, కవర్ చేద్దామని. కవర్ వద్దంటే అట్లా చేస్తుంది. ముఖం ఎట్లా పెట్టింది చూడు. ముఖం మంచిగా పెట్టింది, కిందికి పెట్టాను, మంచిగా పెట్టలే. రైట్, కమన్ 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 కమన్. మస్తు పని చేస్తుంది. చేసుకోవచ్చు మనం కూడా ఒకటి సెంటర్ పెట్టి, జిలేబీ సెంటర్, నో ప్రాబ్లం. ఏమైంది? గట్టిగా పట్టుకో. జలేబీ బాయ్, జిలేబీ చేస్తున్నావా? ఇవేంది చేవల్ల అప్పాలు చేస్తున్నావా? జిలేబీ దీంట్లో కారం ఉప్పు చల్లితే జిలేబీ దానికి ఇంటికి వస్తుంది కదా లెక్క. ఇది అంతే కదా, అంతే. తేడా ఏం లేదు, మంచిగా వస్తుంది కవర్తో. చూడు, నేను ఇచ్చిన ఐడియా వల్ల ఒక వంట నేర్చుకుంది. అయితే ఓకేనండి. ఇంతకుముందు అంటే మా అన్నయ్య ఒక ఫోటో పంపించాడు ఇంతకుముందు. మా అన్న ఏంటంటే ఇప్పుడు ఒక అదే ప్రొఫెషనల్ క్లాసెస్ అంటే మన ఇప్పుడు పిల్లలకు ఎలా చదువుకోవాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, థింకింగ్ ఎట్లా ఉండాలి అనే దాని గురించి కొన్ని క్లాసెస్ చెప్తున్నాను అనమాట. ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటున్నాను. దానికి సంబంధించి ఫోటోలు పంపించాను అనమాట, మన పోస్ట్ పెట్టుకొని. అదే ఇంతకుముందు చూసిన, అందుకే చెప్దామని చెప్తున్నా. పిల్లలు ఒకసారి చూడండి ఆ పోస్ట్. నేను పోస్ట్ పెడతా మీకు, ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి, అవసరం ఉంటే అట్లా చెప్తున్నా. కష్టపడుతుంది జరంతా, చెమట ఒకటి వస్తలేదు కంటే కష్టం బాగా వస్తుంది. కానీ మంచిగా వచ్చినాయి. ఇంకా బాగున్నాయండి మంచిగా. ఇది దీంట్లో తొక్కేసుకొని తింటే మస్తు ఉంటుంది. ఇక తొక్కేసుకుంటా జిలేబీ లెక్కనే వచ్చినాయి. జిలేబీ చేయొస్తుంది నీకైతే. ఆన్లైన్లో జిలేబీ చేసి పంపించచ్చు. ఎవరైనా అడిగితే చెప్పండి. కొత్త మేము ఇక ఇట్లా న్యాచురల్గా ఇట్లా మాకు వచ్చినట్టుగా చేస్తాం అన్నమాట. మీకు కావాలంటే చెప్పండి. మీరు ఆయన ఆర్డర్ తీసుకొని చేస్తాడు. మేము ఆన్లైన్ అంటే దీనికంటే అప్పాలు, మురుకులు, లేకపోతే షోగొళ్ళు, కారపూస, లేదంటే లడ్డూలు ఇట్లా అయితే మంచిగా ఉంటది. అవి కూడా కావాలంటే చెప్పండి, చేసిస్తాము. జస్ట్ ఒక ట్రైల్ చేస్తాం. ఎవరైనా కావాలంటే అప్పాలు, మురుకులు ఇట్లా కావాలంటే మంచిగా చేద్దాం. లడ్డు కూడా చేస్తారు, లడ్డు ఇష్టంగా చేస్తారు. ఇక్కడ వంటలు అంటే చాలా ఇష్టం. మీకు కొత్త కొత్త ప్రయోగాలు చేయాలంటే కూడా చాలా ఇష్టము. తెలుసుకొని చేస్తుంది. వీళ్ళ అక్క కూడా ఉన్నది, వీళ్ళ అక్క కూడా మంచిగా చేస్తాం. మా అక్క మంచిగా, ఇద్దరు కలిస్తే బాగా ఉంటాయి వంటలన్నీ. మేము ఇద్దరం కలిసి ఒక ఫుడ్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చండి. నిజంగా చెప్పాలంటే బాగా మంచిగా యాడ్ చేసిండు. మా అక్క నేను కలిసి ఒక ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటే మస్తు మంచి రన్నింగ్ చేస్తాం. ఎందుకంటే మా అక్కకు ఈ ఫుడ్ బిజినెస్ చేస్తుంటే మంచిగా ఓన్గా చేస్తే మంచిగా చేయగలుగుతాం మనం. ఎందుకంటే మనకు దాని ప్రాసెసింగ్ అయినా లేదంటే అన్ని తెలుస్తాయి. మా అక్క మనమే చేసుకోవాలి, మనం అయితే చేయొచ్చు. ఏంటన్నా అరే
అన్నం తింటావు నాని? అమ్మ తింటావా? అన్నం తింటావా? అది తింటావా? అది వాడు బజ్జీ అనుకుంటుండు మొన్న బజ్జీలు కాదు. అరికా బజ్జీ ఉంది కదా బజ్జీ అనుకుంటుండు అది. బజ్జీలు కాదురే బుజ్జి. బజ్జీలు కాదురే బుజ్జి. అన్నం తింటావా? అన్నం తింటావా? పాలు పాలు డాడీ అక్క మామ అన్న నాని తాత బావా అక్క ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎం ఎన్ ఓ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు 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 వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. మౌడు అక్షర ఏబిసీలు అన్నీ వస్తున్నాయి వాడట్లో. మౌడు అక్షర ఏబిసీలు అన్నీ వస్తున్నాయి వాడట్లో. వాడు మంచి అయ్యో ఏబిసిలో మురికోలా వాడి మర్చిపోయినాము నిజంగా. ఇప్పటి నాగమైంది జర గట్టిగా అయినాయి స్టిప్ అయితే. ఓకే ఏబిసీలు ఎట్లా ఎంత మంచి చెప్తున్నాడు. 1 2 3 కూడా మంచి చెప్తున్నాడు వాడు. మస్తు మురుస్తుంది వాళ్ళ మమ్మీ. ఎందుకంటే ఆ ఇంటికాడ చిన్న ఇంటికాడ ఉన్నప్పుడు రాలే ఏం చేస్తున్నా బా రెడీ అయిపోయినాయి. అయ్యో ఒకటి ఫోల్డింగ్ పోయిందా? ఫోన్ నెంబరా? ఒకటి ఫోల్డింగ్ పోయిందా అంటున్నది. ఓకే అండి. అది నూనెలో వేసినట్టున్నది కర్రీ నూనెలా కాదు బావా. ఓకే ఇవి వేసేస్తా. మామూలుకి ఎంసీలు వస్తున్నాయి చూసిరు కదా. అవతలేదు ఇక. ఇవేం ఫస్ట్ నూనె వేడి లేదు అందుకే పొంగలేవి. మా ఆయనకి ఇష్టమైన జిలేబీ. పావు కిలో 50. పావు కిలో 50 రూపాయలు. ఇటు అవుతుంది అటు తీస్తుంది. అది మొత్తం నాకు జిలేబీ బూహెడ అయింది ఇవాళ. అన్నం అవుతున్నాడు కూడా. అన్నం కూర ఏమన్నా? నిన్న వంకాయ కూర తొక్కు పెరుగు. చూసిరా మా చికెన్ తెమ్మంటున్నా నేను. స్పెషల్ అంటే జిలేబీ ఒకటి చేసింది. చికెన్ తెమ్మన్నా నేను. చికెన్ తెమ్మన్నా పొద్దునండి బావ చికెన్ తినాలని బిర్యానీ చేసుకోవాలని అంటే నువ్వేమన్నవే. అదేంటి ఇంకో 2 days అయితే ఇంటికి పోతే మళ్ళా చికెన్. దానికి నువ్వేమన్నా తీసుకురా తిందామని అన్నా. సరే ఇక మరి నువ్వన్నా నీకు కాంప్రమైజ్ కావాలి కదా బావా. నువ్వన్న మాట నేను కావాలి స్పెషల్గా తినాలనిపిస్తుంది. సరే అప్పటికప్పుడే వండుకున్నా. ఇప్పుడే అంటేనేమో తెదును అంటే నువ్వు కూడా అంటే నేను అన్నా కరెక్టే అట్లా కానీ అవు నువ్వు అన్నావా మళ్ళా? ఇంకా నేను అనలే. ఇగో ఇవి వేసేస్తున్నా. అన్నం ఉడుకుతుంది వేసే ఇక. ఓకే అండి. ఇట్లా చేసిన తర్వాత తినేటప్పుడు మళ్ళా కలుద్దాం. మావాడు వచ్చి చూస్తుండు పాపం ఏమన్నా తినడానికి. చేసింది కదా నూనెలో పోసే వారికి బజ్జీలు చేస్తే ఇస్తాం అన్నట్టు తినడానికి వస్తాడు. ఇగో గిన్నెలు ఉన్నాయి రా. ఇగో గిన్నెలు ఉన్నాయి. ఉఫ్ అనాలి. తింటావా? ఇయన్నా అది తెల్లగా కనబడ్డది దానికి. అన్నదేరా ఇది అన్నదే. దానికి అంత రూపురేఖలు అనబడ్డది కదా. ఇప్పుడు ఇయన్నా దానికి ఇయనారా చేతి పెట్టున్నా వద్దా? నో 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 నో. ఏం కావాలి మరి? బజ్జీ కావాలండి. బజ్జీలు చేయలేదురా. చేస్తా కొన్ని చేస్తా. బజ్జీ చేస్తా. అవే పిండితోనే కాదు చేస్తుంది. మమ్మీ చేస్తుంది. ఇట్రా అమిదా వద్దా? పిండిస్తున్నాడు తీసుకో. దా ఇట్రా. ఇక మావాడైతే ఇవి కావాలంటున్నాడు. పాకములు వేసినేమో వద్దంటున్నాడు. ఇది ఉత్త ప్లేన్ అయితే కావాలంటున్నాడు. బజ్జీలు అంటే కాస్త ఇష్టమే. తిన్నాను అనిగా. నేను కూడా వేసుకోవాలి కదా. బావకి ఇష్టమనే బావకి వేసేసాను నేను. బావకి ఇష్టమనే బావకి వేసేసాను కదా. మరి నాకు ఇష్టం నేను కూడా వేసుకోవాలి కాబట్టి కొన్ని బజ్జీలు అయితే వేసేస్తున్నాను. అంటే నీకు ఇష్టం నేను కూడా వేసినా కదా బావా. ఇప్పుడు వాడు బజ్జీ కోసం ఎంత తాపత్రయపడుతుంది చెప్పు ఒకసారి. వేసుకుంటున్నాడు. తింటున్నా తీసుకుంటా.
చెప్పు హాయ్ చెప్పు. ఇంచుందా సూపర్. బజ్జీలు వేసుకుంటాను నేను. ముద్దల పిండి కలిపింది బజ్జీలు వేసుకుంటుంది. అది కూడా తీసుకోవాలి పాకంలో గులాబ్ జాములు అయితే మా చిన్నోడికి ఇష్టం, ఇవి కూడా తింటాడు వాడు. ఇవి లేక అది ఈ పాకం ఉంటే నీళ్ళు కలిపి చెప్పినట్టు ఇదైతే మంచిగా తింటాడు. తింటుండవి వాడు కూడా స్వీట్ తినడు, 4 కిలో హాట్ తింటాడు. మళ్ళీ పని కూడా 4 కిలో వచ్చి చేస్తాడు. మా ఆయన లెక్కలు మా శ్రద్ధ లెక్క. మా శ్రద్ధ అచ్చం డాడీ వాళ్ళ డాడీ లెక్క అచ్చం జుట్టో డాడీ. వీనికేమో మామకి నా బుద్ధులు ఎవరితోటి ఎక్కువ శాతం. ఇప్పటిదాకా చూసారు కదా బజ్జీలు చేసుకుంది, ఎక్కువ బజ్జీలు చేసుకుంది. నాకైతే జిలేబీలు అంటే నేను మొత్తం తింటున్నా కానీ మనిషికి తింటే ఇవి మళ్ళా స్వీట్ అయితే కొన్ని తింటా కానీ మరీ ఎక్కువ తింటా బాగా. ఇవి అన్నా నేను మామూలు బజ్జీగా అన్నాడు ఇప్పటిదాకా తిన్నాడు. నేను ఒక్కదా తిన్న బజ్జీ అందరూ ఇస్తుందా ఊది ఇచ్చి ఆడ పెట్టేసానికి ఊది ఆడ పెట్టు కింద అటు ఉంచితే వాటి దగ్గర కంటే తినడు అట్లా అంతే. మరి నీ బాగు ఎప్పుడు ఇట్లలో పెట్టుకున్నావు వాడు సత్తా అయితే తింటలేడు. అది బావనేమో చెప్పి తింటలేడు. మా జోల్నా మాకు జోలు వేసిన కొద్ది మంచిగా తింటున్నాడు బావా. బాగుపట్టింది మరి బజ్జీలకు పడుతుందట. ఎందుకు పడుతుంది ఇప్పుడు గిన్నె వెళ్తాయి శ్రద్ధకు నాకు చిన్నోడికి ఒక 2 మరి మరి అందరికీ ఇవి శ్రద్ధ కూడా ఇష్టము. మైక్ పెట్టుకోవాలి మరి రైస్ ఎట్లా వస్తుంది. అయితే మైక్ తీసేసినా కానీ ఇప్పుడు ఫ్యాన్ పెట్టినా ఫ్యాన్ వేసినా ఫ్యాన్ బంద్ చేసి వస్తా. ఒక నిమిషం ఇది పడుతుంది మొత్తం చేసింది బాగా జిలేబీ అయితే ఇట్లున్నాయి రౌండ్ గా వచ్చినాయి. కొన్ని ఏమో దగ్గరికి చిన్నగా వచ్చినాయి, కొన్నిటికేమో పాకం ఎక్కువ పట్టింది, కొన్నిటికేమో కొంచెం తక్కువ పట్టింది, కొన్ని గట్టిగా అయిపోయినాయి. అంటే ఫస్ట్ వేసినాయి కొంచెం గట్టి. తీసుకోరా ఇది నువ్వు ఒకటి నేను నోటిస్తే ఎట్లా వాడు తినరా అంతే. అది మొత్తానికి నేను ఏదో కష్టపడి కోసం చేసిన ఒకటి ఎక్కువగా టేస్ట్ చెప్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అంతే. తిన్నా నేను ఒకటి టేస్ట్ చూసినా, ఇంకోటి చూస్తా. ఇప్పుడు ఫస్ట్ చూసినా నేను ఒకటి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది మంచి ఇట్లా లూజ్ ఇట్లా మెత్తగా అంటే రౌండ్ గా ఉబ్బింది కదా. ఇది ఫస్ట్ ఎందుకంటే కొంచెం వేడిగా లేదు నూనె కాబట్టి అందుకే తీయగా మంచిగానే ఉన్నది. మంచిగా ఉంది. ఎక్కడో వింటే గట్టి సాలు నాకు. ఇంకా నేను పొట్టుకున్నా నా దగ్గర ప్లేట్ కనబడుతుంది. బాగా పొడుగుంటుంది ఆయన ప్లేట్ ఒక్కసారి నా మీద కనబడ్డా చెప్పుర్రి. నేను ఆయన అనుకున్నాను ఒకటి తింటున్నా. ఇప్పుడు ఇక అప్పుడప్పుడు తినడు ఒకసారి నెమ్మదిగా. మంచిగా ఉంది సార్ కొంచెం టేస్ట్. నేను కూడా తింటా చిన్నగా నాకు తినండి మొత్తం తినాను. దీని అమ్ముకో తింటుంది. ఏది తింటే అన్నం తినవుతుంది కదా ఎక్కువ, అందుకని కొంచెం తక్కువ బాగుంది టేస్ట్. మంచిగా ఉంది టేస్ట్ మంచిగా ఉంది. పర్లేదు గుడ్ చేసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు. నేను చేసిన విధానం కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. నేను ఏది పట్టిక బెల్లం మిగిలిన నిమ్మరసం మిగిలిన ఏది వినుకున్నా అని మంచిగా పర్ఫెక్ట్ వచ్చినాయి. అయితే నాకు అంతా నేను కొంచెం టెన్షన్ వాళ్ళు, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి కూడా ఇట్లా చేసిన కొంచెం ఐడియా ఉంది నాకు కాబట్టి ఇప్పుడు చేసేసిన. నేను స్వీట్ తిన్నా కొంచెం స్మెల్ వస్తుంది నాకు. ఇది ఎప్పుడెప్పుడు తినాలని మనసు గుంటుంది. మొత్తం మీద జిలేబీ చేసి తినిపించింది బర్త్డే స్పెషల్. బజ్జీలు గతి బాబా స్వీట్ హార్ట్ అన్నీ ఉండాలి మన లైఫ్ లో. తిని ఇది కారకాలం తింటే అబ్బాయి సెట్ అయింది.
గేతి ఇప్పుడు వేసిన బొక్కలతో ఇది మైదా పిండి కదా ఇది కూడా మైదా పిండి గోధుమ పిండి కూడా వేసిన వేసినావా ఓకే వన్ వచ్చిన మళ్ళా వన్కొకటి అమ్మ 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 తీసుకో మనం ఆకలి పేపర్ పట్టుకోండి నూనె కొంచెం వీటికి బయట దగ్గర ఇట్లా అని చెప్పి పేపర్ పా తినుకో వస్తున్నాం పా బాగున్నాయి. అవును నా బర్త్డే కోసం అని జిలేబీ చేసింది నేను తిన్నా చేసినందుకు నేను తిన్నా పని క్లియర్ అయిపోయింది అనమాట బర్త్డే స్పెషల్ అయిపోయింది వీడికి నీ పేరుతో నాకు ఇష్టమైన కూడా నేను చేసుకున్నది మంచిగా చేసుకొని తింటుంది ఎప్పుడైనా వంటలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు అవసరం అది అనిపించినప్పుడు తినాలనిపించినప్పుడు చేసుకొని మా తినొచ్చు ఏముంది అప్పుడు మేము కూడా తింటాం కానీ బయటకు తెచ్చుకున్నాం కాబట్టి నేనైతే అన్ని చేసుకుంటాను నాకు ఇష్టం అయితే నేను అన్ని తింటున్నా మ్యాక్సిమం ఇంకా బయట కొనుక్కొని తినాలైనా కొనుక్కోవాలన్నప్పుడు పైసలు ఉన్నప్పుడు కొనుక్కొని తింటా అట్లా కాదు ఎనీ టైం ఎనీ వేర్ ఎనీ ప్లేస్ అన్నట్టు ఎక్కడైనా సరే ఆయన కాడ ఇంటికాడైనా అట్లా ఓకే అండి ఇది వీడియో అయితే ఇది బట్ ఇంకోటి చెప్పండి మా శ్రద్ధ కూడా జిలేబీ మస్తు ఇష్టము మేము కాబట్టి ఇదైతే ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ వ్లాగ్ మా శ్రద్ధ రియాక్షన్ ఎట్లుంటుంది ఎంతో చూపిస్తాం మేము యాక్చువల్లీ మేము బర్త్డే రోజు చేద్దాం అనుకున్నా నాకు అసలు వీలు కాలేదు కేక్ చేసిన కాబట్టి అది వీలు కాలేదు మళ్ళా రోజు పార్సల్ వేయడానికి పోయినాం ఆ రోజు ఫస్ట్ పార్సల్ విశాఖపట్నం స్కూల్ పోయి తోలుకొని అది పోయి బిజినెస్ గురించి అడిగింది కదా ఆ రోజు బర్త్డే రోజు బ్లాగ్ అట్లా ఆ రోజు అందుకే కుదరలేదు మళ్ళీ నేను కేక్ చేసిన కాబట్టి ఊరుకున్నాయి ఆమెకి ఇష్టమైన చికెన్ అవన్నీ వండి పెట్టినా బాబు చికెన్ నైట్ తెచ్చుకుందాం బాబు కొంచెం ఒక అర్ధ కిలో తెచ్చుకుందాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఎట్లా కామెంట్ చేయరి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఇంకోటి కూడా బాగా కూడా అందరు కొంతమంది విషయం చెప్పండి మన సబ్స్క్రైబర్స్ అందరు కలిసి విషయం చెప్పండి కామెంట్ చేయరు మీకు అందరు రిప్లై ఇస్తాడు ఓకేనా లైవ్ అయితే ఈరోజు 8:30 ఇట్లా ఉంటుంది సేమ్ మళ్ళీ ఈరోజు సేమ్ లెక్కనే సేమ్ టైం చెప్పు బాయ్ అండి ఓకే అండి